హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనిరాన్ వ్లాగ్స్. మనం ఫైనల్గా చాలాసేపు ట్రావెల్ చేశాక స్పాట్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. అవుట్ సైడ్ నాకైతే బాగా నచ్చింది చూడడానికి. లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూద్దాం. ఇదైతే మనం ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే మినీ తాజ్మహల్. సేమ్ తాజ్మహల్ లక్కే ఉంటుందని చెప్పారు. మన లోపలికి వెళ్ళే వరకు తెలియదు ఎలా ఉంటుందనేది. మీరైతే లోపలికి ఎంటర్ అవ్వడానికి టికెట్ తీసుకోవాలి. టోకెన్ ఇస్తారు. టోకెన్ వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉంచుకోండి. చూసారు కదా, లోపల రాగానే నేను షాక్ అయినా. ఎందుకంటే చాలా బాగుంది. సేమ్ తాజ్మహల్ లకే ఉంది. కాకపోతే కొంచెం కలర్ తక్కువ ఉంది తాజ్మహల్ కన్నా. వైట్నెస్ అనేది చూసారుగా. చాలా మంది ఫొటోస్ వీడియోస్ బేవచ్చంగా తీసుకుంటున్నారు. మేమైతే పైకి వచ్చేసాం ఫైనల్లీ చూడడానికి. క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది. నేనైతే అనుకోలే ఎంత బాగుంటుందని. మినీ తాజ్మహల్ అన్నారు కానీ ఎలా ఉంటుందా అనుకున్నా. చాలా నచ్చింది నాకు. మేము కూడా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాము. బాగా ఎంజాయ్ చేసాము. నాకు ఎంతో నచ్చింది ఈ ప్లేస్ మాత్రం. మీరు గ్యారెంటీగా విజిట్ చేయండి. కింద అయితే అండర్ గ్రౌండ్ ఉంది, దానికి అలో లేదు మనకి. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటనేది. ఫైనల్గా లోపలికి రీచ్ అయిపోయాం. లోపల మనమేమో ఇలా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది పైన. ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ అనేది కంపేర్ టు తాజ్మహల్ సేమ్ అలాగే ఉంది, కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు చూస్తే ఎంతమంది వచ్చారో బాగా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నపిల్లలు కూడా ఇక్కడ మనకి. చూసారు కదా, కిందేమో సమాధి ఉంది మనకి. సమాధి మీరు పువ్వులు కాయిన్స్ అన్నీ చల్లొచ్చు, వేయచ్చు. ఎంతసేపు అయినా మీరు ఉండొచ్చు, పిక్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. మీరు గ్యారంటీగా ప్లేస్ విజిట్ చేయండి. ఇదైతే మనకి మహారాష్ట్రలో ఉంది, ఔరంగాబాద్లో. మీరు గ్యారంటీగా ఔరంగాబాద్ టూర్ వేస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి.